శ్రీ బాలాజీ కాటన్ రెంట్ ఆర్ లీజ్ కరీంనగర్లో ఫర్ కాంటాక్ట్. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఈ రెండో ప్రాధాన్యతలను కూడా హోరాహోరీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. పోటీ అంతా కూడా అటు ఏదైతే ఫస్ట్ ప్రియారిటీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయితే ఎలా ఉందో, ఈ సెకండ్ ప్రియారిటీలోను బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఈ రెండే పోటీ పడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థుల్లో 53 మంది ఎలిమినేషన్ కావడం జరిగింది. అయితే అటు చూసుకుంటే మొదటి ప్రాధాన్యతలో బీజేపీ అభ్యర్థి 75,000 వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి 70,000 ఉండే. అంటే 5,000 డిఫరెన్స్‌లో ఈ ఫస్ట్ ప్రయారిటీ ఉండేది. ఈ ఫస్ట్ ప్రయారిటీలో 1,12,000 మార్క్ అనేది ఎవరు కూడా క్రాస్ కాలేదు. ఈ క్రాస్ కాని నేపథ్యంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లకు వెళ్ళడం జరిగింది. ఈ సెకండ్ ప్రయారిటీలోను బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది పోటీ అంతా కూడా. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కావడం జరిగింది. ఇప్పుడు టాప్ 3 ఉన్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ప్రయారిటీలో ఎవరైతే టాప్ 3లో ఉన్నారో సెకండ్‌లో కూడా వారే కొనసాగుతున్నారు. మొదటి అభ్యర్థిగా బీజేపీ చినమనేని, సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, అదేవిధంగా థర్డ్ ప్లేస్‌లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. అయితే ఇందాక ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ కూడా ఆల్మోస్ట్ అంటే తను ఎలిమినేషన్ అయిపోతారని చెప్పేసి తను అంటే చెప్పకపోయినప్పటికి కూడా ఆయన మాటల్లో మనకు అర్థమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా 53 ఎలిమినేషన్ వచ్చేసరికి 4,991 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఎలిమినేషన్ అయిపోయిన కొద్దీ ఓట్స్ అన్ని యాడ్ అవుతున్నాయి కదా! ఈ ఓట్స్ అన్ని యాడ్స్ అయిపోతున్న నేపథ్యంలో 6,000 పైచిలుకున్నటువంటి ఈ మెజార్టీ ఏదైతే ఉందో బీజేపీ అభ్యర్థి 6,000 పైచిలుకు ఓట్ల మెజార్టీ ఉంటది. అయితే ఈ ఎలిమినేషన్ అయిన కొద్దీ కూడా ఈ ఓట్ల ఆధిక్యత అనేది కాస్త తగ్గుతుందని చెప్పుకోవచ్చు బీజేపీ. 6,000 పైచిలుకున్నటువంటి లీడ్ బీజేపీ ప్రస్తుతం 53 మంది ఎలిమినేషన్ అయిపోయేసరికి 4,991కి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కాస్త ముందుకొస్తున్నాడని చెప్పేసి మనం ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు అసలైన ఆట షురు అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం 53 మంది అయిపోయారు. ఆహ్, ముగ్గురున్నారు. 56 అభ్యర్థులు ఇంకా ముగ్గురున్నారు. ఇప్పుడు అసలైన ఆట షురు అవుతుంది. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ ఉన్నటువంటి ఓట్లలో ఆ ఓట్లో ఉన్నటువంటి ఓట్లే ప్రస్తుతం గెలుపును డిసైడ్ చేసే ఓట్లని చెప్పుకోవచ్చు. అటు అంజిరెడ్డి కావచ్చు, అదేవిధంగా నరేందర్ రెడ్డి కావచ్చు. ప్రస్తుతానికైతే 4,991 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఈ టాప్ 3లో ఉన్న ఎలిమినేషన్‌లో బీ ఎవరైతే ప్రసన్న హరికృష్ణ ఉన్నటువంటి ఓట్లు ఎవరికి యాడ్ అవుతాయో, ఎవరికి షేర్ అవుతాయో అనేదే ప్రధాన ఆసక్తి నెలకొంది. అందులో ఎవరైతే ఎక్కువ ఓట్స్ షేర్ చేసుకుంటారో అంటే 1,12,000 మార్క్ అయితే ఎవరైతే వారికి యాడ్ అవుతుందో వారే విజేతగా నిలుస్తారు. అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈరోజు ఈవినింగ్ అంటే మిడ్‌నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరికి పోటాపోటీగా పోరు నెలకొందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కుమార్‌తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి.